నమస్తే అందరికి. వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాసుకు సంబంధించి తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి పార్ట్ 2 అయితే చూడడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1లో ఒక 3 పాఠాలను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ పాఠం నుంచి అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేయడము జరుగుతుంది. 4వ పాఠం పేరు అసామాన్యులు. ఓకే, మరి ఇక్కడ అసామాన్యులు అని అంటే సామాన్యులు కానటువంటి వాళ్ళు. ఇది 9th తత్పురుష సమాసం, మీకు తెలుసు. మరి ఏంది అసామాన్యులు అని అంటే ఎవరు అని అంటే గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళలో వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, అదేవిధంగా శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలో ఈ అసామాన్యులు అనేటువంటి లెసను వ్యాసము అనేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటిది వ్యాసము. మరి ఇక్కడ చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక మొదలైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ వ్యాసంలో చర్చించబడతాయని విషయాన్ని ఇక్కడ మనము చూడాలి. ఓకే, మరి ఇక్కడ వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, అదేవిధంగా ఆ వృత్తుల యొక్క శ్రమ విలువను తెలియజెప్పడము, వాళ్ళ గురించి పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ పాఠము ప్రక్రియ ఏమిటి అని అంటే వ్యాసం. మరి వ్యాసాలు సామాజిక స్పృహను కలిగిస్తాయి, సమాజాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తాయి, డెవలప్మెంట్ వైపు నడిపిస్తాయి. మరి వ్యాసంలో ఏం ప్రధానంగా ఉంటుంది అంటే విశ్లేషణ అనేటువంటిది, ఎనాలసిస్ అనేటువంటిది ఎక్కువగా ప్రధానంగా అనేటువంటిది ఉంటుంది. వ్యాసం అనేటువంటిది సామాజిక స్పృహను కలిగిస్తాయి. ఓకే, మరి ఇక్కడ వృత్తులు వ్యక్తి యొక్క గౌరవానికి, సమాజాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ యొక్క సౌందర్యాన్ని తెలియజేసేటువంటి వ్యాసమే ఈ అసామాన్యులు అనేటువంటి వ్యాసం. అంటే వృత్తులు అని అంటున్నారు కదా, మరి ఏమేమి వృత్తుల గురించి ఇందులో చెప్పడం జరిగిందో ఒక్కసారి అయితే మనము చూద్దాము. కుమ్మరులు కుండల తయారీలో చెప్పుకోదగినటువంటి పనితనం అనేటువంటిది కనిపిస్తుంది. కుమ్మరుల గురించి అంటాడు గోరెటెంకన్ అంటాడు, కుమ్మరి వాముల తుమ్మలు మలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్ద బాడిష ముద్దు వారినది, సాలెల మగ్గము సడుగులిరిగెను, చేతి ఒత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లోనా, అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనవాయే ఈ దేశములోనా. ఇది కుమ్మరోళ్ళ గురించి. తర్వాత స్వర్ణకారులు అని అంటే ఏంది? అవసలోళ్ళు. ఈ స్వర్ణకారులు అందమైనటువంటి ఆభరణాల తయారీలో తమ కళా నైపుణ్యాన్ని వీళ్ళు ప్రదర్శించడము జరుగుతుంది. గోరెటెంకన్న ఈ స్వర్ణకారుల గురించి కూడా చెప్పడము జరిగింది. నారా కెంపుల తెల్లలు జల్లలు పరులకు తెలియని మరుగు భాషతో బ్యారము చేసే కంసలు వీధులు, వన్నె తగ్గినవి చిన్నబోయినవి, చెన్నై బాంబే కంపెనీ నగలొచ్చి మన స్వర్ణకారుల చర్ణకోలలై తరుముతున్నవి రో ఈ పల్లెల నుండి. చూడండి, స్వర్ణకారులు అందమైనటువంటి ఆభరణాల యొక్క తయారీలో తమ కళా నైపుణ్యాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారు. వడ్రంగులు గృహోపకరణ సామాగ్రిని అందంగా ఆవిష్కరిస్తారు. వడ్రంగులు అరకల పనికి ఆకలి తీరక, గడువు నొకల పని గాసమెల్లక, ఫర్నిచర్ పనులెత్తుక్కుంటూ ఆ పట్నం పోయిర విశ్వకర్మలు, ఆసామూలంతా కోర్చునేటి వడ్రంగుల ఆకిలి, నేడు పొక్కిలి చేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోనా. ఇది వడ్రంగుల గురించి. వడ్రంగులు రైతులు పంటలు పండించి ప్రజలకు అన్నం పెడుతున్నారు. రైతులు. చర్మకారుడు చెప్పుల తయారీ, అదేవిధంగా డక్కీల యొక్క తయారీలో తన పనితనాన్ని చూపుతున్నాడు. మాదిగలొచ్చి నోరు తెరిచినరు, తంగడి చెక్క భంగపడ్డది, తొండము బొక్కెన నీట మునిగినది, ఆరెంపె పదునారు పోయినది, పాత రేకువల మూతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు, నా మేతరి డప్పుల పాత రేష కదరా నా పల్లెల్లోనా. ఇది చర్మకారుడు
అంటే ఈ చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి ఆ చర్మకారులు చెప్పుల తయారీలోను, ఆ డక్కీలు అంటే డోళ్ళు ఉంటాయి కదా, ఆ తయారీలోను తన పంతనాన్ని చూపుతున్నాడు. వడ్రంగులేమో గృహోపకరణ సామాగ్రిని అందంగా ఆవిష్కరణ, అంటే దర్వాజులు, తలుపులు, కిటికీలు, బెంచీలు, బల్లాలు. స్వర్ణకారులేమో అందమైనటువంటి ఆభరణాల తయారులు, కుమ్మరోళ్ళేమో కుండలు. కమ్మరి అని అంటే ఏంటంటే గొడ్డళ్ళు చేసేటువంటి ఆయన, కర్రను తయారు చేసేటువంటి ఆయన, అదేవిధంగా గడపారలు చేసేటువంటి ఆయన. అదే కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్ద బాడిస మొద్దు వారెను, సాలెల మొగ్గం సడుగులెరిగినది, అయ్యో చేతి ఒత్తుల చేతులెరిగినాయో నా పల్లెల్లోనా, అయ్యో గ్రామ స్వరాజ్యం గల్లలోనవాయే ఈ దేశములోనా, ఈ తెలంగాణలో. కమ్మరి అని అంటే కమ్మరి కొలిమి. ఈయన ఒక ఇంజనీరింగ్ ప్రక్రియ, కమ్మరి పని ఒక ఇంజనీరింగ్ ప్రక్రియ. వడ్రంగులను ఏమంటారు అని అంటే దారు శిల్పులు అని అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మా. వడ్రంగులను దారు శిల్పులు, కమ్మరోళ్ళని ఇంజనీర్లతోటి పోల్చడము జరిగింది ఇక్కడ. గొర్రెల బొత్తు కత్తిరించి ఉన్ని దారం వడికి దానితో గొంగడ తయారు చేస్తారు. ఎవరు అనంటే కుర్మగొల్లోళ్ళు అని అంటారు వాళ్ళను. చెట్ల వేళ్లతోటి, ఆకులతోటి, చేపలతో చేసేటువంటి మందుల గురించి తెలిసినటువంటి వాళ్ళు క్షురకులు. వీళ్ళని నాయి బ్రాహ్మణులు అంటారు. వీళ్ళే మంగళోళ్ళు. ఓకేనా? క్షురకులు నాయి బ్రాహ్మణులు అని అంటారు. తర్వాత లక్కతో తయారయ్యేటువంటి గాజులకు హైదరాబాదు అనేటువంటిది ప్రసిద్ధి. నిర్మల్ వర్ణ చిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాయి. వెండి నగిసి కళను ఏమంటారు అని అంటే ఫిలిగ్రీ అని అంటారు. ఫిలిగ్రీ అని అంటారు. కరీంనగర్ ఈ కళకు ప్రసిద్ధి పెట్టింది పేరు. వరంగల్ జిల్లాలోని పెంబర్తి గ్రామము లోహపు పనివార్లకు ప్రసిద్ధి. మరి ఇక్కడ హస్తకళల పేర్లు దొరికేటువంటి ప్రాంతం. లక్కతో తయారయ్యేటువంటి గాజులు హైదరాబాదు. నిర్మల్ వర్ణ చిత్రాలు నిర్మల్. ఫిలిగ్రీ కరీంనగర్. లోహపు పరికరాలు ఇత్తడి లోహంకు సంబంధించి వరంగల్ జిల్లా పెంబర్తి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇంతకుముందు ఈ లోహపు పరికరాల గురించి పెంబర్తి అనేటువంటిది, ఈ ఫిలిగ్రీ అనేటువంటిది ఇంతకుముందు రావడం జరిగింది. లక్కతో తయారు చేసేటువంటి గాజులు హైదరాబాద్ ఫేమస్, చార్మినార్. నిర్మల్ వర్ణ చిత్రాలకు ఫేమస్ నిర్మల్. ఫిలిగ్రీ కళకు ఫేమస్ కరీంనగర్. లోహపు పరికరాలకు ఫేమస్ వరంగల్ జిల్లా అనగానే మన తెలంగాణ ఉద్యమంలో ఒక పేరు వస్తుంది. మా జిల్లా పేరు చెబితేనే జల్లు మనాలే, ఆంధ్రాని గుండెల్లో గుబులు పుట్టాలి. ఇది వరంగల్ అనగానే అదొక వరంగల్ గురించి తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండేది. కరీంనగర్ అనగానే కరీంనగర్ గురించి కరీంనగర్ కల్లోలమురా కన్నీటి గాథలం మన జిల్లరా, కరీంనగర్ కల్లోలమురా కన్నీటి గాథలం మన జిల్లరా. కరీంనగర్. నెక్స్ట్ ఆదిలాబాదు నిర్మల్. ఆదిలాబాదు జిల్లరా ఇది ఎర్రని అడవి మల్లెరా. హైదరాబాద్ ప్యారా హైదరాబాద్ ప్యారా హైదరాబాద్ గురించి. అది నిర్మల్ అంటే ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్. ఇట్లా మనము చెప్తున్నటువంటి క్రమంలో చెప్పుకున్నటువంటి పాయింట్ టు పాయింట్ చెప్తున్నటువంటి క్రమంలో దానికి ఈ సాహిత్యాన్ని, ఈ పాటలన్నింటినీ జోడించి మనం చెప్తున్నటువంటి చెప్తే వినేటువంటి వారికి కొంచెం ఇంట్రెస్ట్ కలగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది, ఎప్పుడు బోరు కొట్టకుండా ఉండడం కోసం. ఎవరికి వారే యమునా తీరే, ఇది జాతీయం. ఈ ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అని అంటే, ఏదైనా ఒక పనిని గురించి కొంతకాలం కలిసి ఉండి ఆ పని పూర్తయిన తర్వాత ఎవరి పాటికి వారు విడిపోయారని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. అంటే ఒక పని గురించి కొంతకాలం కలిసి ఉంటారు, కలిసి ఉండే తర్వాత ఎవరికి వాళ్ళే విడిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అనుకోండి, అప్పుడు ఎవరికి వారే యమునా తీరే. ఇప్పుడు 10th క్లాస్ బ్యాచ్ ఉంటుంది,
అందరు కలిసి 10th క్లాస్ వరకు కలిసిమెలిసి చదువుతారు. తర్వాత ఎవరికి వారే యమునా తీరగా ఎవరి జీవితం వాడు చూసుకొని తిరుగుతూ ఉంటారు. అదే ఎవరికి వారే యమునా తీరే. ఓకే, ఇక్కడ అసామాన్యులు అనేటువంటి పాఠ్యాంశంలో వివిధ కులవృత్తుల వాళ్ళకు సంబంధించి చెప్పడము జరిగింది. తర్వాత శతకసుధ. ఈ శతకసుధ గురించి చూసినట్లయితే ఇదంతా ఇక శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి, నైతిక విలువలను పెంపొందింపజేయడము, ఉత్తమ పౌరులను తయారు చేయడము. 100 పద్యాలు గలది, 108 పద్యాలు ఉంటాయి. శతకానికి మకుటం ఉంటది. పద్యం యొక్క చివర పదము కానీ పాదము కానీ లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాలలో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అనేటువంటి అర్థం కూడా ఉంది. శతకంలోని ప్రతి పద్యము దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ శతకం యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే శతకం యొక్క రచయితల గురించి వచ్చినట్లయితే ఇక్కడ 8 శతకాలు ఉన్నాయి. నారాయణ శతకము బమ్మెర పోతన, చిత్త శతకము శ్రీపతి భాస్కర కవి, భాస్కర శతకము మారద వెంకయ్య, దాశరథి శతకము కంచర్ల గోపన్న, నరసింహ శతకము కాకుత్సము శేషప్ప కవి, విశ్వకర్మ శతకము పండిత రామసింహ కవి, శ్రీ వెంకటేశ్వర శతకము మరింగంటి పురుషోత్తమాచార్యులు, శ్రీ బాకవరాంజనేయ శతకము వెంకటరావు పంతులు. మళ్ళొకసారి చూడండి, 8వ తరగతిలో ఉన్నటువంటి శతకాలు. నారాయణ శతకము బమ్మెర పోతన. మళ్ళొకసారి చెప్తా చూడండి, 8వ తరగతిలో ఉన్నటువంటి శతకాలు. నారాయణ శతకము బమ్మెర పోతన, చిత్త శతకము శ్రీపతి భాస్కర కవి, భాస్కర శతకము మారద వెంకయ్య, దాశరథి శతకము కంచర్ల గోపన్న, నరసింహ శతకము కాకుచ్చము శేషప్ప కవి, విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి, శ్రీ వెంకటేశ్వర శతకం మరింగంటి పురుషోత్తమాచార్యులు, శ్రీ భాగవరాంజనేయ శతకము వెంకటరావు పంతులు. ఇవి 8వ తరగతిలో ఉన్నటువంటి శతకాలు. ఓకే, మరి ఇప్పుడు ఈ 8వ తరగతిలో ఉన్నటువంటి శతకాలలో ఉన్నటువంటి విశేషాంశాలు ఏంటివో ఒకసారి చూద్దాం. పేదవారి పట్ల దయ, నిత్య సత్యవ్రతము, అగౌరవంగా ప్రవర్తించకుండటము, వ్యర్థ ప్రసంగాలు చేయకుండడము, అందరితో స్నేహంగా ఉండడము మొదలైనటువంటి సద్గుణాలు వివేకధనం. అంటే పేదవారి పట్ల ఏ విధంగా ఉండాలి? దయను కలిగి ఉండాలి. నిత్య సత్యవ్రతం అంటే ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి, అబద్ధం అనేటువంటిది మాట్లాడకూడదు. అగౌరవంగా ప్రవర్తించకూడదు, పేదవారి పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. వాళ్ళతోటి వ్యర్థ ప్రసంగాలు అనేటువంటిది చేయకూడదు. అందరితోటి స్నేహంగా ఉండాలి. ఈ విధమైనటువంటి లక్షణాలు అనేటువంటివి, సద్గుణాలు అనేటువంటివి వివేకధనము అంటే మంచి ధనము లాంటిది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే, ఎంత చదువైనా విజ్ఞత లేకపోతే అది వ్యర్థం, ఎంత బాగా చేసిన కూర అయినా ఉప్పు వేయకపోతే రుచి రాదు కదా. అలాగని విజ్ఞత లేని చదువు కూడా అంతే. ఎంత చదువు చదివినా కానీ విజ్ఞత అనేటువంటిది ఉండాలి. విజ్ఞత లేకపోతే వ్యర్థం. మోక్షం శాశ్వతంగా లభించేటువంటి సంపదలే సత్సంపదలు. పాపాలు చేయకుండా ఉండడము, ఇంద్రియాలకు లోబడకుండా ఉండడము అవి సత్సంపదలే అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా దాన ధర్మం చేయని వాడు తేనెటీగ వంటి వాడు. ఎందుకనంటే తేనెటీగ ఏం చేస్తుంది? వివిధ పూల నుంచి మకరందాలను తీసుకొచ్చి తేనెను తయారు చేస్తుంది. కానీ ఆ తేనెను తాగుతుందా? తాగదు. ఎవడో వచ్చి ఆ తేనె తిట్టను లేపుకొని పోవడము జరుగుతుంది. అదే మరి ఇక్కడ దాన ధర్మం చేయనటువంటి వాడు కూడా తేనెటీగ వంటి వాడే అని తేనెటీగతో పోల్చడము జరిగింది. నీచమైనటువంటి కోరికలు సుడిగుండాల మనసును ముంచెత్తుతున్నాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే మంచి మార్గంలో నడిచేటువంటి ఆలోచనలు కలగడం లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సాధారణంగా మనుషులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా మెలుగుతారు. ఇతరులకు మాత్రం నీతులు చెప్తారు, తాము పాటించరు. కానీ తాము చెప్పేటువంటి శుద్ధులు అన్ని ఆచరిస్తే అది చెప్పుట చేయుట ఏకమై నడవడము అప్పుడు సమాజం అంతటా మారిపోతుంది. చెప్పేటోడు ఎవడైతే ఉంటాడో వాడు చేస్తూ పెట్టాలి. వాడు చేయకుండా ఇతరులను ఏమన్నా అంటే అది మంచి పద్ధతి కాదు. ఆకలి దప్పలతో అలమటించేటువంటి వారికి పట్టెడన్నము, కూర, మంచినీరు ఇచ్చి వారిని సంతృప్తిపరచడం కంటే పుణ్యము ఏముంటుంది? అలాంటి వారికి అన్ని పుణ్యాల ఫలము అనేటువంటిది దక్కుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. ఓకేనా? రైట్. ఇది ఈ శతకసుధలో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్, తెలుగువారి జానపద గేయాలు. అసలు జానపద గేయము అని అంటే ఏంటంటే రాత కోతలతో నిమిత్తము లేకుండా
రాత కోతలతో నిమిత్తము లేకుండా జానపదుడు రసోద్రేకుడై ఆలపించే నిర్భర భావగీతమే జానపద గేయము. నిర్భర భావగీతమే జానపద గేయము. తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్వికతను, చరిత్రను తెలిపేటువంటి తెలుగు జానపద గేయాల యొక్క గొప్పతనము, వాటి యొక్క వైవిధ్యము తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. తెలుగు జానపద గేయాల యొక్క ప్రధానమైన ఉద్దేశము. మరి ఈ తెలుగు జానపద గేయాలు అనేటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే వ్యాస ప్రక్రియ. ఏ ప్రక్రియ? వ్యాస ప్రక్రియ. జానపద గేయము, జానపద గేయాలను జానపదులు మాత్రమే వీళ్ళు పాడుకుంటారు. ఇవి వచన రూపంలో ఉంటాయి. అంటే వ్యాసం అనేది వచన రూపంలో ఉంటుంది. చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక మొదలైన రంగాలకు సంబంధించిన విషయాలు వ్యాసంలో చర్చింపబడతాయి. ఇక్కడ వ్యాసం గురించి, వ్యాసం వచన రూపంలో ఉంటుంది, జానపద గేయం అనేటువంటిది కాదు. ఓకే, మరి ఈ తెలుగు జానపద గేయాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. ఇది అనేక సార్లు ఈ ఆచార్య బిరుదురాజు రామరాజు గురించి ప్రశ్న అయితే రావడం జరిగింది. వరంగల్ జిల్లా దేవనూరు అనేటువంటి గ్రామంలో జన్మించిండు. ఇది కూడా డైరెక్ట్ బిట్ పడ్డది. దేవనూరు అనేటువంటి గ్రామంలో జన్మించిండు. తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. ఆచార్య బిరుదురాజు రామరాజు కవి, ఆచార్య బిరుదురాజు రామరాజు పరిశోధకుడు, ఆచార్య బిరుదురాజు రామరాజు అనువాద రచయిత, ఆచార్య బిరుదురాజు రామరాజు అనువాద రచయిత, అదేవిధంగా సంపాదకుడు. అదేవిధంగా ఈయన ఒక ప్రొఫెసర్. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తెలుగు జానపద గేయ సాహిత్యము, దక్షిణ భారతదేశంలోనే తొలి PhD, జానపద సాహిత్యంలో తొలి PhD, జానపద సాహిత్యంలోనే తొలి PhD ఎవరిది అనంటే ఆచార్య బిరుదురాజు రామరాజుది. ఆచార్య బిరుదురాజు రామరాజు ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసిండు. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిండు. అదే యూనివర్సిటీలో తెలుగు శాఖకు, అదే యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ పేరు అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ శాఖకు డీన్ గా కూడా పనిచేసిండు. మరి ఇతని యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునపడినటువంటి మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణము, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు, నల్లగొండ జిల్లా ఉయ్యాల పాటలు, త్రివేణి, తెలుగు సాహిత్యోద్యమకారులు, శ్రీ సత్యసాయి విన్నపాలు. ఇవి ఆచార్య బిరుదురాజు రామరాజు యొక్క రచనలు. మళ్ళొకసారి చెప్తా చూడండి. ఆచార్య బిరుదురాజు రామరాజు యొక్క రచనలు: చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణము, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు, నల్గొండ జిల్లా ఉయ్యాల పాటలు, త్రివేణి, తెలుగు సాహిత్యోద్యమకారులు, శ్రీ సత్యసాయి విన్నపాలు. ఇవి ఆచార్య బిరుదురాజు రామరాజు యొక్క రచనలు. ఆచార్య బిరుదురాజు రామరాజు అనగానే మన గుర్తుకు రావాల్సింది జానపద సాహిత్యము. తెలుగులో జానపద గేయ సాహిత్యం అనేటువంటి అంశం మీద PhD చేసిండు ఆచార్య బిరుదురాజు రామరాజు. ఓకే, ఇంకా బిరుదురాజు రామరాజు గురించి చూసినట్లయితే ఇక ఆంగ్ల రచనలు ఉన్నాయి కానీ మనకు అవి అవసరం లేదు. బిరుదు విషయానికి వచ్చినట్లయితే జానపద వాంగ్మయ బ్రహ్మ. బిరుదురాజు రామరాజు జానపద వాంగ్మయ బ్రహ్మ, జానపద వాంగ్మయోద్ధారకుడు అనంటనేమో, జానపద వాంగ్మయోద్ధారకుడు అని అంటనేమో నేదునూరి గంగాధరము, జానపద వాంగ్మయ బ్రహ్మ అంటనేమో బిరుదురాజు రామరాజు. ఓకే, మరి జానపద సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చేటువంటిది గేయం. మరి గేయాన్ని ఎందుకు వాడుకుంటారు? శ్రమను మర్చిపోవడం కోసం, చేస్తున్నటువంటి పనిని మర్చిపోవడం కోసమే ఈ జానపద గేయాలు అనేటువంటివి ఉద్భవించాయి. జానపద గేయాల యొక్క రచయిత ఎవడో తెలియదు. అజ్ఞాత కర్తృత్వం ఏ కాలము నాడిదో చెప్పలేము.
పలానా పాట చెప్పినట్లయితే, పలానా పాట తీసుకున్నట్లయితే అది ఏ కాలం నాటిదో ఎవరు రాసిండో చెప్పగలుగుతాం. కానీ జానపద గేయాలు ఒక వ్యక్తిగా మొదలై తర్వాత తర్వాత మరి అది సమిష్టి సంపదగా మారిపోయింది జానపద గేయం. ఓకే, మరి ఇక్కడ పదాలని పాటలని జానపదులు పిలుచుకునేటువంటి లయాత్మక రచనలే జానపద గేయాలు. మరి ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల యొక్క భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష ఇవన్నీ మనకు కనపడతాయి. భావోద్వేగం అని అంటే ఏంది? భావోద్వేగం అంటే ఏంది? భావాలను లోపల ఉన్నటువంటి భావాలు అనేటువంటి ఉద్వేగాన్ని బయటికి తెలియజెప్పడం అన్నమాట, బయటికి తెలియజెప్పడం. అదేవిధంగా దైనందిన జీవితం అంటే డైలీ లైఫ్ లో ఉన్నటువంటి అంశాలను కూడా జానపద గేయాలుగా పాడుకున్నారు. చరిత్ర గురించి, కల్చర్ గురించి, భాష గురించి. ఇది ఎక్కువగా సామూహిక ప్రచారం, ఒక వ్యక్తితో మొదలవుతుంది, తర్వాత సమిష్టి సంపదగా మారిపోతుంది. అందరికీ అర్థమయ్యేటటువంటి సరళమైనటువంటి భావం ఉంటుంది. జనప్రియత్వం అని అంటే జనాలు మెచ్చేటువంటివి ఈ జానపద గేయాలు, సాంస్కృతిక వారసత్వంగా వచ్చేటువంటివి ఈ జానపద గేయాలు. మరి ఈ తెలుగు సాహిత్య చరిత్రలో జానపద గేయాలకు సమున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం అనేటువంటిది ఈ జానపద గేయాలకు కలదు. రైట్, చూద్దాం ఇంక మరి ఏమేమి ఉన్నాయి ఒకసారి. జానపద సాహిత్యము తరతరాల మన వారసత్వ సంపద. తెలుగు జానపద సాహిత్యానికి ఎంతో ప్రాచీనత ఉంది. ఉద్యమాలు, గాథలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఈ గేయాల ద్వారానే జనసామాన్యంలోకి వెళ్ళాయి. జానపద గేయాల్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌరాణిక గాథలు, చారిత్రక గేయాలు, పారమార్థిక గేయాలు, స్త్రీల పాటలు, సామిక గేయాలు, పిల్లల పాటలు, కర్ణరస ప్రధాన గేయాలు అనేటువంటివి ఇందులో ప్రధానమైనటువంటివి. ఇక్కడ మరి పౌరాణిక గేయాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ పౌరాణిక గేయాల విషయానికి వచ్చినట్లయితే రామాయణ, మహాభారత, భాగవతాది పురాణాలు వారి వారి అభిష్టానంగా రూపుధరించినటువంటి గేయాలు పౌరాణిక గేయాలు. శాంతా కళ్యాణం ఉదాహరణ. పుత్రకామేష్టి యాగం మంచి. శ్రీరాముల ఉగ్గుపాట. శ్రీరాముల ఉగ్గుపాట అంటే ఏంటి? శ్రీరాములను ఉగ్గు తినిపించేప్పుడు చెప్పేటువంటి పాట. అదేవిధంగా శ్రీరాములకు సంబంధించినటువంటి ఏంది ఆ జోల పాడేటువంటి సందర్భంగా పాడేటువంటి పాట. రామ రఘురామ లాలి మా పాలి సీతా సమేత లాలి హరి రామ రామ లాలి అని ఇట్లు జనులు పాడేరు లాలి. రైట్. సో శాంతా కళ్యాణము, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కళ్యాణం శ్రీరాముని యొక్క కళ్యాణం సంబంధించిన పాట, రాముల వారి అలక, సుగ్రీవ విజయము, అంగద రాయబారము, లక్ష్మణ మూర్ఛ, లంకా యాగం, శ్రీరామ పట్టాభిషేకం, ఊర్మిళాదేవి నిద్ర. ఇదేంటి ఊర్మిళాదేవి నిద్ర ఏంది అని అంటే రాముడు, లక్ష్మణుడు, సీత ఈ ముగ్గురు కలిసి అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భంలో అనంట లక్ష్మణునికి బాగా నిద్ర వచ్చి ఆవలింపులు వస్తూ ఉన్నాయంట, ఆవలింతలు వస్తూ ఉన్నాయి. ఈ ఆవలింతలు వస్తున్నటువంటి సందర్భంలో లక్ష్మణుడు ఆ నిద్రదేవతకు నమస్కారం చేసి, ఓ నిద్రదేవత, పవిత్ర కార్యమైనటువంటి మా అన్నగారి ఎంట మా వదిన గారి ఎంబట మా నాయన యొక్క ఆజ్ఞ ప్రకారం మేము అరణ్యవాసం చేస్తున్నాము. మరే ఈ పవిత్రమైనటువంటి కార్యాన్ని నెరవేర్చాలనంటే నువ్వు నా దగ్గరికి రాకపోవడమే మంచిది అని ఆ నిద్రదేవతకు నమస్కారం చేసి, నువ్వు కావాలంటే మా ఇంటి దగ్గర నా భార్య ఊర్మిళ ఖాళీగానే ఉంటది, పోయి ఆమెను పట్టుకోపో అని అడుగుతాడు. నిద్రదేవతకు నమస్కారం చేసి అడగడంతో ఆమె నిద్రదేవత ఓకే అని అంటది, పోయి ఊర్మిళని పట్టేస్తుంది. ఊర్మిళాదేవి అనంట 14 సంవత్సరాలు నిద్ర పోతూనే ఉంటదంట. ఈ 14 సంవత్సరాలు నిద్ర పోతూనే ఉంటదంట. నిద్ర పోయిన తర్వాత 14 సంవత్సరాల అరణ్యవాసం ముగించుకున్న తర్వాత లక్ష్మణుడు ఊర్మిళ దగ్గరికి పోయి అడుగుతాడు. అంటే ఊర్మిళ ఉన్నటువంటి అంతఃపురంలోకి వెళ్ళి ఊర్మిళని లేపబోతాడు. అప్పుడు ఆ నిద్రమెత్తులో ఉన్నటువంటి ఊర్మిళాదేవి లేవంగానే ఇతన్ని చూసి గుర్తుపట్టక ఏమంటది అని అంటే, అయ్య మీరెవరయ్యా, మీరెంత ఆగడంబులకొస్తిరి,
మా తండ్రి జనక రాజు వింటే మేము ఆజ్ఞ చేయక మానడు. మా అక్క మరిది విన్నా నిన్నిప్పుడు బతకనివ్వడు జగతిలో. చూడండి, అయ్య మీరెవరయ్యా మీరింత ఆగడంబులకు వస్తిరి. మా తండ్రి జనక రాజు వింటే మేము ఆజ్ఞ చేయక మానడు. మా అక్క మరిది విన్నా నిన్నిప్పుడు బతకనివ్వడు జగతిలో. ఇది ఊర్మిళాదేవికి సంబంధించినటువంటి నిద్ర, దీనికి సంబంధించినటువంటి పాట. అదే శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా భరత క్షేత్రజ్ఞులప్పుడు సౌమిత్రి వరస సేవలు చేయగా. ఈ ఊర్మిళాదేవి నిద్ర అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి గేయం అని అంటే పౌరాణిక గేయము. ఇవన్నీ పౌరాణిక గేయాలే. ఈ కింది వాణిలో పౌరాణిక గేయాన్ని గుర్తించండి అని ఈ 4 ఆప్షన్లో ఇవి ఇచ్చిండాను అనుకోండి, ఇప్పుడు నోరెళ్ళ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ చెప్తున్నా. ఊర్మిళాదేవి నిద్ర, సీత పుట్టుక, సీతా కళ్యాణము, సీతను అత్తవారింటికి పంపుట, సీత సమర్థ, సీత శుభగోష్ఠి, సీత గడియ, సీత వామనగుంటలాడుట, సీతమ్మ వారి అలుక, సీత అగ్ని ప్రవేశం, సీత చెర, మాయలేడి పాట. మాయలేడి పాట, అదిగో లేడి వంపున లేడి పరిపరి విధముల పరిగెడుతున్నది, లేడి వాయరా లేరా లేరా లక్ష్మణ లేరా, లేడి వాయరా బాణం ఎవ్వరా, అదిగో లేడి వంపున. ఇట్లా ఈ మాయలేడి పాట అన్నమాట. లేరా లేరా లక్ష్మణ లేరా, లేడి వాయరా బాణం ఇవ్వరా అని పాట పాడతారు. ఇది కూడా దేనికి సంబంధించిందనంటే పౌరాణికానికి సంబంధించినటువంటి గేయమే. సీతను అత్తవారింటికి పంపుట, సీత సమర్థ అయినప్పుడు పాడేటువంటి పాటలు, సీత శుభగోష్ఠి, సీత గడియ, సీత వామనగుంటలో ఆడేటప్పుడు పాడేటువంటి పాటలు, ఇవన్నీ రామాయణానికి సంబంధించి, మహాభారతానికి సంబంధించి, భాగవతానికి సంబంధించి గేయాలే, పౌరాణిక గేయాలు అని అంటారు. తర్వాత చారిత్రక గేయాలు. జానపద గేయ వాంగ్మయంలో చారిత్రక గేయాలకు విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఇతివృత్తము, శైలి, కథాకథన విధానాలలో తక్కిన వానికంటే ఇవి భిన్నంగా ఉంటాయి. వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది. చారిత్రక గేయాల్లో ఏ రసము ప్రధానంగా ఉంటుందని అడగొచ్చు, వీరరసము. అందుకనే ఈ చారిత్రక గేయాలకే ఇంకొక పేరు కూడా ఉన్నది, వీరగీతాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇది కూడా మీరు రాసుకోవచ్చు, ఇంపార్టెంట్ బిట్. చారిత్రక గేయాలకే ఉన్నటువంటి ఇంకొక పేరు ఏందనంటే వీరగీతాలు. మియాసాబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బల్లూరి కొండలరాయని కథ, కుమార రాముని కథ తెలంగాణలో బహుళ ప్రచారం పొందినటువంటి వీరగీతాలు ఇవి. అదేవిధంగా పల్నాడి వీరుల కథలు, కాటమరాజు కథ, దేశింగురాజు కథ, బొబ్బిలి కథ, పెద్దాపురము కోడిపందాల కథ, అల్లూరి సీతారామరాజు కథ. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అయితేనేమో మియా సాహెబు, సోమనాద్రి, రామేశ్వరరావు, రాణి శంకరమ్మ, వెంకర్రెడ్డి, సదాశివరెడ్డి, పర్వతాల మల్లారెడ్డి, సర్వాయి పాపని కథ, బల్లూరి కొండలరాయని కథ, కుమారరాముని కథ, ఇవి తెలంగాణలో బహుళ ప్రచారం పొందినటువంటి వీరగీతాలు. తర్వాత పారమార్థిక గేయాలు. పారమార్థిక గేయాలు అని అంటే దేవునికి సంబంధించినటువంటి గేయాలు, ఇవి కూడా జానపద గేయాలే. శైవ వైష్ణవాది కీర్తనలు అంటే శివుని గురించి, అదేవిధంగా విష్ణువు గురించి పాడుకునేటువంటి పాటలు వేల సంఖ్యలో బహుళ ప్రాచుర్యం అంటే బహుళ ప్రాచుర్యాన్ని పొందడము జరిగింది. మరి ఆ పారమార్థిక గేయాల్లో ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే భద్రాచల రామదాసు కీర్తనలు, అవి భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు కీర్తనలు, ప్రకాశదాసు కీర్తనలు, వెంకటదాసు కీర్తనలు. మరి తెలుగు సీమ అంతటా పదాలు, దరువులు, మేలుకొలుపులు, భూపాలములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళారతులు, తారావలులు, నామావలులు కూడా దీని కిందికే వస్తాయి. దేవునికి సంబంధించినటువంటి ఏ కీర్తన అయినా, ఏ పాట అయినా, ఏ గేయమైనా అది పారమార్థిక గేయాలే.
ఓకే, తర్వాత స్త్రీల పాటలు. గృహ జీవనంలో స్త్రీకి పురుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి సంసార విషయాలకు సంబంధించినటువంటి కవితకు ఆలంబనము స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అని అనొచ్చు. కట్నాల పాటలు, కట్నములు పాటలు, నలుగు పెట్టేటప్పుడు పాడేటువంటి పాటలు, అలక పాటలు, తలుపు దగ్గర పాటలు, బంతుల పాటలు, వధువుర్ల పాటలు, ముఖం గడుగు పాటలు, కట్నాల పాటలు, అవిరేని పాటలు, ఉయ్యాల వారి పాటలు, అప్పగింత పాటలు. అప్పగింతలు అని అంటే వివాహమైన తర్వాత ఆ నూతన వధువును అత్తగారింటికి పంపుతారు. అత్తగారింటికి పంపేటువంటి సందర్భంలో మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, పోయిరా మాయమ్మ పోయి రావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగుండు. అంటే అత్తగారింటికి పోయిన తర్వాత అంటే అత్తల ముందల, మర్దుల ముందల, బావల ముందల ఎత్తుల మీద కూర్చోవద్దు, బావలు వస్తుంటే ఎదురుగా పోవద్దు అనేటువంటి కొన్ని రకాలైన బుద్ధులు అవన్నీ రకాలుగా చెప్పేసేసి మంచిగా అత్తగారింటికి సాగనవుతారు. పోయిరా మాయమ్మ పోయి రావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగి ఉండు, మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ. ఇదే అప్పగింతలు. కానీ ఈ అప్పగింతల పాటలు అనేటువంటి ఏవి లేకుండా మనకు పెళ్లి కాగానే ఏం చేస్తారని అంటే ఆ డీజే పెట్టి ఆ డుగుడుగు పండి ఆ బుల్లెట్ బండి సాంగ్ వేసి డ్యాన్సులు వేస్తున్నారు. లేదా మాయదారి మైసమ్మ అనేటువంటి పాటలు పెట్టి ఎగురుతున్నారు. కానీ ఈ అప్పగింతల పాటలు మర్చిపోతున్నారు జనాలు. తప్పనిసరిగా అప్పగింతలు అనేటువంటివి ఉండాలి. ఓకే, తెలుగువారి సాంఘిక సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతం అవుతుంది ఈ పాటలలో, స్త్రీల పాటల్లో. సీత సమర్థ, సీత గడియ, సీతమ్మ వారి వసంతము, సీత వామనగుంటలు, సుభద్ర సారే, రుక్మిణీదేవి సీమంతము, కంసల్య బారసారమ్మ కూడా అతి రమణీయములు. ఇవి కూడా శీల పాటల కిందికి వస్తాయి. కానీ ఈ సీత కనపడ్డది అని అంటే అది పౌరాణిక గేయం, గుర్తుపెట్టుకోండి. పురాణాలలో భారతము భాగవతము రామాయణంలో ఉన్నటువంటి పాత్రలతో కూడుకున్నటువంటి పాటలు కనపడ్డాయి అంటే అవి పౌరాణిక గేయాలు, గుర్తుపెట్టుకోండి. దేవునికి సంబంధించినటువంటి గేయాలు పారమార్థిక గేయాలు, వ్యక్తులకు సంబంధించినటువంటి గేయాలు చారిత్రక గేయాలు, వాటిని వీర గీతాలు అని అంటారు. స్త్రీలకు సంబంధించినటువంటి గేయాలు స్త్రీల పాటలు, నలుగు పెట్టేటువంటి పాటలు నలుగు పాటలు, అలక పాటలు, తలుపు దగ్గరి పాటలు అని అంటే నూతన వధువు అత్తగారింటికి వచ్చినటువంటి సందర్భంలో ఆమెకు వరుస అయినటువంటి వాళ్ళు వదినలు మర్దలు ఏం చేస్తారని తలుపు పెట్టి మీ ఆయన పేరు ఏం పేరు, నువ్వు ఎక్కడికి వచ్చినావు అని అడుగుతుంటారు. వాటిని తలుపు దగ్గర పాటలు అని అంటారు. ఓకే, తర్వాత శ్రామిక గేయాలు అని అంటే స్త్రీ పురుషులు కాయకష్టము చేస్తున్నప్పుడు శ్రమ కనపడకుండా ఉండేందుకు, అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోట నుండి కూనిరాగాలు మాటలు వెలువడతాయి. అవే ఏటికేతము వట్టి వైపుట్లు వండించి ఎన్నడూ మెతుకరగరన్నా, మీరు గంజిలో మెతుకరగరన్నా, కాల్చేయి గడుకోని కట మీద కూసుంటే కాకి తన్ని పాయరన్నా, కాకి పిల్ల తన్ని పాయరన్నా. ఇది ఏ రకమైనటువంటి గేయం అని అంటే శ్రామిక గేయం. అంటే శ్రమ కనపడకుండా హైలేసో 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 అంటే శ్రమను మర్చిపోవడం కోసం. రంపము గుంజేటప్పుడు కూడా ఇట్లా పళ్ళకు పోసేటప్పుడు ఓహో 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 ఓహో, పడవను నడిపేటప్పుడు, సాకలోళ్ళు అంటే రజకులు బట్టలు ఉతికేటప్పుడు, గౌడన్న తాడెక్కినప్పుడు ఆ శ్రమను మర్చిపోవడం కోసం పాడుకునేటువంటి పాటలే శ్రామిక గేయాలు. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు మాటలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి. వీటిని శ్రామిక గేయాలు అని అంటారు. శ్రామిక గేయాలు. తర్వాత పిల్లల పాటలు. ఈ పిల్లల పాటలు అని అంటే ఏంటి? పిల్లలు మాత్రమే పాడుకునేటువంటి పాటలు. జానపద గేయాలందు పిల్లల పాటలకు ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ ఉంది. రింగ రింగ పిల్ల రూపాయి దండ, దండ కాదురా దామర మొగ్గ, మొగ్గ కాదురా మోదుగు నీడ, నీడ కాదురా నిమ్మల బావి, బావి కాదురా బచ్చలి కూర,
కూర కాదురా కొమ్మరి వాము, వాము కాదురా బాపని మీసం, మీసం కాదురా మిరాల పొడి. ఇది పిల్లలే. పసిపిల్లల లేత హృదయము ఎంత నిష్కపటమో, నిర్మలమో, స్వచ్ఛమో, మార్ధవమో, వారి పాటలు కూడా అంత నిష్కపటంగాను, నిర్మలంగాను, స్వచ్ఛంగాను, మార్ధవంగాను ఉంటాయి. చెమ్మ చెక్కలు ఆడేటప్పుడు చెమ్మ చెక్క చరడేసి మొగ్గ అని పాటలు పాడతారు. కోతి కొమ్మచ్చి ఆడేటప్పుడు గుడగుడ గొంజం గుండె రాగం, పాం పట్టే పడిగే రాగం, భుజ భుజ రేకుల పిల్లుందా, ఉజ్జా రేకుల పిల్లుందా. తర్వాత గొబ్బిళ్ళు, గొబ్బియాలో గొబ్బియాలో. తర్వాత చిటి చిటి చిర్ర. ఇవన్నీ పిల్లల పాటలు. తర్వాత కర్ణరస గేయాలు. కర్ణరస గేయాలు అని అంటే ఆ పాట వింటుంటే దుఃఖం ఎక్కువ కనపడాలి. అందులో ఎరకల్లాంచారమ్మ కథ కర్ణరస గేయం, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, మూసి పొంగే పాట, ఇవన్నీ ఏంటివనంటే కర్ణరస గేయాలు. మనకు ఒక పాట ఉంటుంది, అదే శ్రీరాములయ్య సినిమాలో ఉంటది. కర్మ భూమిలో పోసిన ఓ పువ్వా, విరిసి విరిహని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగా, కామాంతులకే బలి అయిపోయావా. పారానింకా ఆరనలేదు, తోరణాల కలవాడనలేదు, గలగల పారే మోసల ఏడా, గలగల పారే మోసల ఏడా. పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికి కాపురం వెళ్ళావా, ఓ శ్మశానానికి కాపురం వెళ్ళావా. ఇది జానపద గేయం కాదు, కానీ కర్ణరస గేయం అనేటువంటిది ఇట్లా ఉంటది. కర్ణరస గేయం అనేటువంటిది ఇట్లా ఉంటది. అర్థమవుతుందా? అంటే ఇది కలెకూరి ప్రసాద్ రాసినటువంటి పాట అండి. అంటే పాట వింటుంటే ఏడుపు వచ్చే విధంగా అనేటువంటిది ఉండాలి. కర్ణరసం అనేటువంటిది అందులో వాళ్ళకు వచ్చే విధంగా పాట అనేటువంటిది ఉంటది. కర్ణరస గేయము. ఎరకల నాంచారమ్మ కథ, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, ఈ మూసి పొంగే పాట, ఇవన్నీ ఏమైతాయనంటే జానపద గేయాల్లో కర్ణరస గేయాల శాఖకు చెందుతున్నాయి. పిల్లల పాటలు, సామికుల పాటలు, కర్ణరస గేయాలు, స్త్రీల పాటలు, పారమార్థిక గేయాలు, చారిత్రక గేయాలు, పౌరాణిక గేయాలు, ఇట్లా ఈ కింది వాణిలో పౌరాణిక గేయాన్ని గుర్తించండి, ఈ కింది వాణిలో సామిక గేయాన్ని గుర్తించండి, ఈ కింది వాణిలో కర్ణరస గేయాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ జానపద గేయాలలో జానపద గేయం అంటేనే లోపల ఉన్నటువంటి భావాలను భయం లేకుండా చెప్తారన్నమాట. లోపల ఉన్నటువంటి భావాలను భయం లేకుండా చెప్పడం అనమాట. అదే జానపద గేయము. అదేనండి జానపద గేయం. ఒక అమ్మాయి ఏంటంటే దూరదేశం ఇచ్చిరంట, దూరంగా ఏదో ఒక ప్రాంతం ఇచ్చిరు. ఇచ్చినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి తనకు కలిగినటువంటి బాధలని ఒక గే రూపంలో చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, డిడినకో ఏం లేదు నమ్మా, దూరాన దేశాన నన్నిచ్చిరమ్మ, డిడినకో ఏం లేదు నమ్మా, దూరాన దేశాన నన్నిచ్చిరమ్మ, దూరాన దేశాన నన్నిచ్చిరమ్మ, మొదతాడు లేనోడు మొగుడాయనమ్మ, మొలతాడు లేనోడు మొగుడాయనమ్మ, దొరసాని పిల్లోలే నేనుంటినమ్మా, దొడికాడి కుక్కోలేవాడుండెనమ్మా, దొరసాని పిల్లోలే నేనుంటినమ్మా, దొడికాడి కుక్కోలేవాడుండెనమ్మా, డిగడింగడినకో ఏం లేదోనమ్మా, దూరాన దేశాన నన్నిచ్చిరమ్మా. ఏది మొలతాడు లేనోడు మొగుడాయన అంటే నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా తిరుగుతా ఉన్నాడు, గాలి తిరుగుతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. దొరసాని పిల్లోలే నేనుంటినమ్మా, దొడికాడి కుక్కోలేవాడుండెనమ్మా. లోపల ఉన్నటువంటి భావాలను భయం లేకుండా చెప్పేటువంటి గేయము, ఏకైక గేయం ఏదైనా ఉండదని అంటే అది జానపద గేయము. జానపద గేయం అనేటువంటిది సార్వజనీయం, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. పండితులకు, పామర్లకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటిది జానపద గేయం అండి.
ఓకే, ఇది జానపద గేయాలు. ఇంకా కొన్ని లెసన్లు ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి, పెద్ద తరగతులు కాబట్టి కొంచెము ఎక్కువ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడము జరిగిందండి. ఓకే రైట్. మరి ఈ వీడియోను మరి చెప్పినటువంటి పాఠం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియోస్ సంబంధించినటువంటి లింకులు అయితే పంపండి. థ్యాంక్ యూ.